మీకు దేవుని చిత్తమైతే భవిష్యత్తులో ప్రార్థనలో మనం చేసే పాపాల గురించి ఒక మెసేజ్ చెబుతా. అవునా, ప్రార్థనలో కూడా పాపాలు చేస్తామంటే పక్కా చేస్తాం. దాని ద్వారా కూడా దేవుని కోపాన్ని చూస్తాం. మనం కొన్ని పొందుకోలేం. ఎంతసేపు చేసామని కాదు, కొంతమంది గంటలు గంటలు చేస్తుంటారు. నాకు తెలిసిన పాస్టర్లు కూడా ఉంటారండి, గంటలు గంటలు చేస్తుంటారు. కానీ ఆ ప్రార్థనలో దేవునికి ఇష్టమైనటువంటి మనవులు ఉండవు, ప్రార్థనలు ఉండవు. ఏదో చేస్తూ ఉంటారు, ఒక గంట చెయ్యాలన్నట్టుగా, అడగటమే పని అన్నట్టుగా ఏదో అడుగుతానే పోతుంటారు. అందులో అసలు దేవుని చిత్తం ఉందా, దేవుని ఇష్టం ఉందా, దేవుడు నా ప్రార్థనకి అంగీకారం తెలుపుతున్నాడా, ఆనందపడుతున్నాడా, ఇది ఆలోచించరు చాలామంది. మీలో కూడా ఒకవేళ అలా ఉంటే ప్రార్థన చేసేటప్పుడు కొంచెం మెలకువగా ఉండండి. ఎలా పడితే అలా చేసుకుంటే వెళ్ళబాకండి. జాగ్రత్తగా ఆలోచన చేసి దేవునికి ఇష్టమైన ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. అందులో ప్రాముఖ్యంగా మొట్టమొదట మన పాపాలు ఒప్పుకొనటం. ఇది దేవునికి చాలా ఇష్టమైన ప్రార్థన. ముందు మన పాపాలు ఒప్పుకొనటం. రెండోది ఆయన చేసిన మేలులకు కృతజ్ఞతలు చెప్పటం ప్రార్థనలోనే. అది దేవునికి ఇష్టం. ఒక 2-3 చెప్తా, ఎక్కువ చెప్పలేనులే, సందర్భం అది కాదు కాబట్టి. అందుకే యేసయ్య ఏమన్నాడంటే, మీకేం కావాలో నాకు తెలుసయ్యా, ముందు నేను చేయమన్నది చెయ్యండి, ఇక మీకు నేనేం కావాలో మీకు ఇస్తాను. ఇక ప్రార్థనలో అడగమన్నాను కదా అని వ్యర్థమైనవి అన్నీ అడుగుతూ ఉండబాకండి. ఏది అడగాలో గ్రహించి అడగండి అని చెప్పాడు యేసయ్య. నీకిష్టమైతే ఈ కార్యాలు నాకు జరిగించయ్యా అని నీవు నీ అవసరతలు దేవునికి చెప్పాలి. ఎవరికి ఇష్టమైతే? దేవునికి ఇష్టమైతే. కొన్ని నువ్వు అడిగే దేవునికి ఇష్టం ఉండవు, కానీ నువ్వు అడుగుతుంటావు. అవి చెయ్యాలనుకోడు ఆయన అసలు, కానీ అవి నీ ఇష్టం, దేవుని ఇష్టం కాదు. నీ ఇష్టం జరిగితే నీకు మేలు ఉండదు, దేవుని ఇష్టం నీకు జరిగితే అది మేలు. కొంతమందికి అడుగుతూ ఉంటే దేవుని ఇష్టం పక్కన పెట్టి వాళ్ళ ఇష్టం చేయాలని కొన్ని చేస్తాడు ఆయన. దానివలన మనం ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేము.